హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకి మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చందమామలో వసుంధర గారు రచించిన తల్లి కొడుకు మహాదేవుడి దీవెన, అప్పివ్వనివాడు, రాగి కాసులవాడు, నిజాయితీపరుడి వాగ్దానం, చెట్టు మీద దేవత, తన కోపమే తన శత్రువు, 1000 వరహాల మూట, ఇద్దరు ఇద్దరే, రాక్షసుడి పుణ్యకార్యం. ఈ 10 కథలను మన చందమామ వసుంధర గారి జానపద కథల సంపుటిగా అందిస్తున్నాం. ఈ కథల సంపుటి ఆడియో బుక్ మీద మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తల్లి కొడుకు, రచన వసుంధర గారు. ఈ కథ జూలై 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? పేర్రాజు అనేవాడికి 2 ఏళ్ల వయసప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణు శర్మ వద్దకు చదువుకు పంపింది. 10 ఏళ్లు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మా, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లలో పనిచేసి 4 రాళ్లు సంపాదిస్తాను అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబూ, ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణు శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు, పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటుతేలాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడి కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారమంతా నీకు అప్పచెబుతాను అన్నాడు. ఈ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చుననుకున్నాడు. ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెనడిగి మీకే విషయమో చెబుతాను అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మా, ఆ అమ్మాయి చూడ్డానికి పరమ వికారంగా ఉంది. అదిగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నువ్వు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే సీతమ్మ కొడుకు నచ్చ చెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచాయి. రాధకు డబ్బైతే లేకపోవచ్చు గాని డబ్బు మీద బాగా ఆశగా ఉంది. ఆమె భర్తను రోజు పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేద పిల్ల డబ్బాసతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నది. ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే, కానీ
ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి. ఆమె కొడుకును కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మ కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి, నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను. నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్య సమేతంగా పట్నం వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడి, పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాల పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు. ఆడదాన్ని నేనేం సలహాలిస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుందనిపించదు. మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం. భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పులేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గేను? ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అంటూ రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి పాటికి జబ్బు తగ్గించి ఉండాలి. అలా జరగలేదంటే అందుకింకేదో కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహా పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుని, అమ్మా, నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పుడు ఆమె వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. అతడు ఇప్పట్లో కోలుకోకూడదనుకుంటేనే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కి గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ, వైద్యుడేం చెప్పాడు? నీకు నేను బ్రతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీర తత్వం నాకు బాగా తెలుసు. సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది. భర్తకు ఏమవుతుందోనని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఇంకొకటి చెబుతాడు. తప్పు తన మీదికి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికి ఇష్టమైనదే నేను చెబుతూ ఉండడం వల్ల విసుగు నటించినా నేను చెప్పింది వాడి మనసుకు నచ్చుతుంది. మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్నిస్తుంది. ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది. ఆ మాటలతో రాధకు కనువిప్పయింది. ఆమె అత్తగారి పాదాలకు మ్రొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది. ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగానూ నేను ఆయన్ను ఆదరించాలి, ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గరుండడం ఇష్టమే. కోడలు కూడా
మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి. ఇందుకుగాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత ఆ అత్తాకోడళ్ల అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వారిని సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన తల్లి కొడుకు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ మహాదేవుడి దీవెన. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతుంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితి చూసి, పట్నంలో మహాదేవుడనే పండితుడున్నాడు, ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు, ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒక్కటై చిత్రాక్షుడనే వాడిని పంపి మహాదేవుణ్ణి తమ గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉన్నదనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతుండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్ట కార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు. ఆ విధంగా మహాదేవుడి రాక నాగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడుంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలు ఉండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు, 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బల శిక్షనైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిపోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయనా, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధన సాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే ఖంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి బిందె కనిపించింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును ఇంటికి తోలుకు వచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి, రాజధనాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి, అందులోని డబ్బును వాడుకుని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారు పడకు నాయనా, నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగబ్బులున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడి పొరిగింటి వాడైన వీరయ్యకు ఒక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నాగేశుడు తన కొడుకిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రి కన్నా దుష్టుడు. ఏం చేయాలో పాలుపోక వీరయ్య
మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనేవాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకుని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తనే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకుని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీరంగా ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందున నేనివ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు, నేను అసహాయుణ్ణి అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదులాగుంది. భగవంతుడి చేత చెప్పించలేను, కానీ భగవంతుడి లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడిప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు. తమరాయన్ను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది, తమరాయన్ను శపించాలి అని కోరారు. మహాదేవుడు నవ్వి, మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి, అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుని గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తననెలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్టు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుడిని సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు. కాబట్టి నాకు ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుతున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి గాని దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాము, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు. కాని ఒక్కోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించడానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. మేము సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రమూ తటపటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభూ, నన్ను మన్నించండి, నాకు మహాదేవుడి దీవెన వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోవలసిందిగా చెప్పండి అన్నాడు. ఆ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవిలోంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన నాకు కూడా తమ దీవెన శాపమే కాగలదు. ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలన్నమాట అక్షరాల నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనతోనూ దీవిస్తుండగలరు అని చెప్పాడు రాజు. ఇదండి వసుంధర గారి రచన మహాదేవుడి దీవెన అనే చందమామ కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అప్పివ్వనివాడు. రచన వసుంధర గారు. ఈ కథ మే 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు. ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం కొన్నాడు. 10 పాడి ఆవుల్ని కొన్నాడు. వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు. ఊళ్ళోకి వచ్చిన వేళా విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురుకు చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని
మగపెళ్లివారన్నారు. 1 ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బుకు తడుముకునేవాణ్ణి కాదు. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు. కనీసం 200 వరహాలైనా అప్పు చేయాలి. ఊరేమో కొత్త, మనకు అప్పెవరిస్తారు అని ఆనందుడు భార్య రాజేశ్వరి దగ్గర దిగులు పడ్డాడు. రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి, ఈ ఊళ్ళో 2 వడ్డీ వ్యాపారులున్నారు. ఒక ఆయన పొలమయ్య, ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాట. ఇంకొకరు బంగారయ్య, ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాట అని భర్తకు చెప్పింది. 200 వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద నమ్మకం మీద స్నేహభావంతో అప్పిచ్చేవాళ్లుంటే బాగుండునని ఆయన అనుకున్నాడు. కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. ఆడవాళ్లు నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకల్లోనే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడము కుదరదు. ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనందుడి సమస్య విని పొరిగింటి వీరయ్య, ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పిచ్చేవాళ్లు లేరు. అయితే పొరుగుళ్ళో ధనయ్య ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా అప్పిస్తాడు. నీకు 200 వరహాలు కావాలంటే 6 నెలల తర్వాత 400 వరహాలు ఇచ్చుకోవాలి. నీకు ఇష్టమైతే వెళ్ళి ఆయన్ను కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏం చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తుండగా అక్కడికి ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. తెల్లని మల్లెపూ లాంటి బట్టలు ధరించాడు. బంగారు ఛాయలో మిసమిసలాడిపోతున్నాడు. అతడు వీరయ్యను పలకరించి, ఏమిటి వీరయ్య గారు, వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 వరహాలు 2 నెలలైనా ఇంకా తీర్చలేదనా? నాకు కనపడకుండా మొహం చాటేస్తున్నారు. నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా? మా ఇంటికి మామూలుగా వస్తూ పోతుండండి అని వెళ్ళిపోయాడు. అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా. అతడి పేరు మల్లినాథుడు. మనిషి చాలా మంచివాడు, గొప్ప ఆస్తిపరుడు. అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకార గుణమున్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు. అయ్యో, నాకతన్ని పరిచయం చేయాల్సింది అన్నాడు ఆనందుడు వెంటనే. వీరయ్య కాస్త సంకోచిస్తూ, చేసేవాన్నే, కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి. మాయా మర్మం తెలియదు. మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు. పాతవాళ్లం ఏదో సర్దుకుపోతుంటాం, కానీ కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన. అతడు అందరికీ అప్పివ్వడు. అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో ఇబ్బందే. బాగా తెలిసిన మేం కూడా అతని వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు. అప్పిస్తే అన్నమాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అప్పివ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు, చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య. ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆయన మల్లినాథుణ్ణి సాయం కోరాలనే నిర్ణయించుకుని ఆ సాయంత్రం అతడింటికి వెళ్ళాడు. ఆ సమయానికి మల్లినాథుడు అతని తండ్రి ఇంటి అరుగు మీద కూర్చుని దేనికో గొడవ పడుతున్నారు. మీరు ఆవును కొనమని మరీ చెప్పారు. అది నేను సలహా అడిగితేనే చెప్పారు. మీరు నా ఇష్ట ప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తానని మాటిచ్చాను. అంతా జరిగాక నేను గేదెను కొన్నాను. నా నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నా నమ్మకం. కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందామన్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు. నాయనా, అడిగావని సలహా ఇచ్చాను. నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నాకు సంతోషమే. అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి. ఇది విన్న ఆనందుడు, మల్లినాథుడి మనసు చాలా సున్నితమైనది. ఇంత మంచివాడి గురించి వీరయ్య అలా చెప్పాడేమిటో అనుకున్నాడు. ఈలోగా మల్లినాథుడు ఆనందుని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ పేరు విన్నాను. ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను. కొత్త వారిని నాకై నేనుగా పరిచయం చేసుకునే చొరవలేదు నాకు. అప్పుడు పలకరించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు. అందులో అనుకోవడానికేముంది? నేను మీకులాంటి వాన్నే. ఎటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుడి సాయం కోరాడు. మల్లినాథుడు ఇంత వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఆ ప్రకారం కొత్త వారితో పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు. మీ అవసరం న్యాయమైనది. ఒక పెళ్లికి సాయపడితే నాకు పుణ్యం కూడాను. అయినా మీకు సాయపడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి
ఆయన అన్న వినోదుడు వచ్చి ఉన్నాడు. ఆయన తమ్ముణ్ణి చూస్తూనే, అమ్మాయి పెళ్లికి డబ్బు తక్కువైందటగా, ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది, ఆదాయం పెరిగింది, నీకు సాయంగా 1000 వరహాలు ఇచ్చి వెళదామని వచ్చాను, నీ దగ్గర డబ్బున్నప్పుడు తిరిగి ఇద్దువుగాని అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై, మీరు దేవుడి దగ్గరికే వచ్చారా? అయినా ఎందుకు రారులేండి, నేను మీకు అప్పివ్వలేకపోయినందుకే ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనన్నందుకు మీరెంత బాధపడతారో అర్థం చేసుకోలేనా? అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమానికి కట్టుబడి మీకు ఇవ్వనన్నాను. నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితమంతా వెంటాడుతుంది అన్నాడు. ఆ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి, ముక్కు మొహం తెలియని వాళ్ళను అడగడం నా తప్పు, మీరు లేదంటే అది సహజం అన్నాడు. నన్ను అప్పడగడం తప్పనుకుంటున్నారు అంటే నా ప్రవర్తనకు మీ మనసు చాలా బాధపడింది, అందుకే మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చారు అవునా అన్నాడు మల్లినాథుడు. అప్పుడు ఆనందుడు అతడికి తన అన్న డబ్బిచ్చిన విషయం చెప్పాడు. అది విని, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది, ఇప్పుడు మీరు మంచి వాళ్ళని రుజువైంది, కానీ నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను, ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుడికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకు మల్లినాథుడు ఆనందుణ్ణి బట్టల దుకాణంలో కలవడం తటస్థించింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడనిపించి, నేను మీకు సాయపడి ఉంటే బట్టలకు మరికాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తను అప్పివ్వలేదని పదే పదే వాపోతుండేవాడు. తర్వాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు. నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు, అప్పివ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు. అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తను అప్పివ్వకపోవడాన్ని తలుచుకుని బాధపడ్డాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో కూడా పడలేదు. ఆ సమయంలో ఆనందుడి అన్న వినోదుడు హడావుడిగా అక్కడికి వచ్చి, ఒరే ఆనందు, పెళ్లి కొడుకు అక్క చెల్లెళ్లకు వాళ్ళ భర్తలకు లాంఛనాలుగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట, నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు, ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరు అడిగినప్పుడే అప్పు ఇచ్చి ఉంటే మీకిన్ని చిక్కులు వచ్చేవి కావు, నా నియమం కారణంగా సాయపడలేకపోయాను, మీ చిక్కులన్నింటికీ నేనే కారణం అని తెగ బాధపడిపోసాగాడు. అప్పుడు వినోదుడు కల్పించుకుని, అప్పుతో పరిచయం కారాదు అన్నదే కదా మీ నియమం, ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా, కాబట్టి సందేహించడం ఎందుకు, 200 వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు, అది మీ నియమానికి అడ్డురాదు, పెళ్లిని ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు. అలాగా, అవును నిజమే, ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిన దానికి విస్తుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదుడు, ఒరేయ్, ఇప్పుడు నేనన్నదానితో నీకు మల్లినాథుడి బెడద వదిలిపోయింది, ఇకపై అతడు నీకేసి తిరిగి చూడడని నా నమ్మకం అంటూ నవ్వి, పెళ్ళికొడుకు తరపు వారి లాంఛనాల గొడవంతా నేను కల్పించి చెప్పాను, నువ్వేమీ ఆదుర్దా పడకు అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సాయపడలేకపోయాను అంటూ అందరికీ చికాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన అప్పివ్వనివాడు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాగి కాసులవాడు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళో నోట్లోకి 4 వేళ్లు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయలుదేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటివాడైన వీరయ్యను బ్రతిమాలాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్న దాంట్లో హాయిగా అక్కడే బ్రతుకుదామని ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమాలుతుంటే కాదనలేక సరేనని తను బయలుదేరాడు. ఇద్దరు కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి
దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసిలితో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చుని, మీరు నాకు చాలా సాయం చేశారు, మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు, బైరాగివి, నీవు మాకు చేయగల సాయమేముంటుంది అన్నాడు పేరయ్య వెట్టకారంగా. నా దగ్గర మహిమగల భరిణెలు 2 వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసునిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్టు నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్లారు, కానీ మీరు మాత్రం నాకు సాయపడ్డారు. మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన భరిణెను ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల భరిణ వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రం మానవ ధర్మంగా నిన్నాదుకున్నాం కానీ ప్రతిఫలాన్ని ఆశించి కాదు. అయినప్పటికీ నువ్విస్తానన్నప్పుడు వద్దనడము మర్యాద కాదు. మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య. ముందుగా పేరయ్యే తనకు కావలసిన భరిణెను ఎన్నుకుంటాడు అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసునిచ్చే భరిణెను ఎన్నుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగి కాసులనిచ్చే భరిణెను అందజేశాక పేరయ్యతో, ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్ల నీకు అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద భరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు కాపలా కావాలి. నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్న ప్రమాదం ఉండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకుని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. భరిణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు. సాటి మనిషికి సాయపడ్డం వల్ల కలిగిన ప్రయోజనం తానెన్నడూ మరవకూడదని అనుకునేవాడు. వీరయ్య రొంటిన ఉండే మూట చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రం ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రాగి కాసులకు ఒకవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపున సరస్వతి, లక్ష్మి, పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పు ఖాయమన్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, ఆ దేవుడికి కూడా భయపడు. దొంగతనాలు మాని కాయ కష్టం చేసుకుని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణం కాదని, రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకుని అతడి రొంటిన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళుతుండేవారు. ఆ విధంగా వారికి కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది. చివరకు జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్లి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పని చేయడానికి సమయం దొరకడం లేదు. పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలనా పాలన చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్లల్లో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసులవాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరయ్యను కలుసుకుని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కానుకలిస్తున్నారు.
ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా? ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వు ఈ రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకనిపిస్తున్నది అన్నాడు. వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు, కానీ నాకెక్కడైనా కష్టపడి పని చేసుకుని బ్రతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకు వెళతాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖికి గత కొంతకాలంగా అంతు చిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని, రాజా, నీ భార్యను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను విను. త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగి నాణెములను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణికి స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఆ నాణేలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్లి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్టే చేసి తర్వాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణాలను భరిణతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుంచి విముక్తురాలైంది. రాజు పరమానంద భరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరిణె ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు. అందుకే ఆ భరిణెను కూడా నిప్పుల్లో పడవేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకుని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను. నీకు నువ్వున్న పట్టణ అధికారి పదవిని ఇస్తున్నాను, కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగి కాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్ల, నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల. డబ్బుతో అన్నీ సాధించవచ్చనుకున్నాను, అది సరికాదు. మంచితనం, పరోపకార బుద్ధితోనే అది సాధ్యమని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన రాగి కాసులవాడు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నిజాయితీ పరుడి వాగ్దానం. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. విరూప రాజ్యాన్ని శతానందుడేలుతున్నప్పుడు జయరాజు అనే అతడు కోశాధికారిగా ఉండేవాడు. నీతి, నిజాయితీ, నమ్మకాలకు మారుపేరుగా ఉండే జయరాజుకు వృద్ధాప్యంలో పెద్ద జబ్బు చేసి మంచం పట్టాడు. శతానందుడు ఆయన్ను చూడబోగా, ప్రభూ, నేనిక ఎంతో కాలం బ్రతకను, మీరిక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అన్నాడు జయరాజు. నీ కుటుంబం దేశ సేవకు అంకితమైందని నాకు తెలుసు. నీ తర్వాత ఈ పదవిని నీ కుమారుడికే ఇవ్వదలిచాను అన్నాడు శతానందుడు. దీనికి జయరాజు కలవరపడుతూ, ప్రభూ, నా కుమారుడు నమ్మకస్తుడే, కానీ కోశాగారాన్ని నిర్వహించగల సమర్థత వాడికి లేదు. అయితే సమర్థత, నీతి, నిజాయితీలకు మారుపేరైన నమ్మకస్తుడిగా ఉండగల యువకుడు నాకు తెలుసు. వాడు మువ్వగోపాలపురంలో ఉంటున్నాడు. పేరు మువ్వగోపన్న. చాలా కాలంగా వాడిని తమకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. వాడికి నాకు దూరపు బంధుత్వం ఉంది. మంచి రోజు చూసి వాడి కోసం కబురు చేస్తాను అని చెప్పాడు. శతానందుడు సరేనని వెళ్ళిపోయాడు. కాని తర్వాత ఒక్కరోజుకే జయరాజు హఠాత్తుగా కన్ను మూశాడు. రాజు ఎంతో బాధపడి మువ్వగోపన్న వివరాలను గురించి జయరాజింట్లో అడిగితే వారెవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడాయన భటులను మువ్వగోపాలపురం పంపితే అక్కడ మువ్వగోపన్న అన్న పేరు గలవాళ్ళు 3 ఉన్నారని తెలిసింది. అందరూ యువకులు, సమర్థులని పేరు తెచ్చుకున్నవారు. ఆ 3 కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో విధంగా బంధుత్వం ఉన్నవారే. 3లో జయరాజు చెప్పిన మువ్వగోపన్న ఎవరో తెలియక
రాజు ఇబ్బంది పడ్డాడు. చివరికి ఆయన విషయాన్ని మంత్రికి చెబితే మంత్రి బాగా ఆలోచించి, మనం మారువేషాల్లో మువ్వగోపాలపురం వెళ్ళి ఆ ముగ్గురి గురించి స్వయంగా ఆరా తీద్దాం, ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నాడు. రాజు మంత్రి మారువేషాలలో మువ్వగోపాలపురం వెళ్లారు. ముగ్గురు మువ్వగోపన్నల గురించి వివరాలడిగారు. తెలిసిన వారందరూ ఆ ముగ్గురిని గురించి ఒక్కలాగే చెప్పారు. అప్పుడు మంత్రి, ప్రభూ, ఇలాంటి విషయాల్లో అయిన వాళ్లకంటే ఇతరులే మనకు బాగా ఉపయోగపడతారు, మనం వేరే వాళ్ల వద్దకు వెళదాం అన్నాడు. ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు. వాడికి డబ్బే కాదు, తెలివి, వ్యవహార దక్షత కూడా లేవు. రోజులు గడవడానికి వాడు నలుగురి సాయము తీసుకుంటుంటాడు. ఆ ఊళ్ళో దానగుణం ఉన్నవారి గురించి వాడికి బాగా తెలుసు. మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ల గురించి 4-5 ప్రశ్నలు అడిగి చూసి తర్వాత వాడితో, ఒరేయ్, నీ పంట పండింది. ఈ ఊళ్ళో 3 మువ్వగోపన్నలున్నారని విన్నాను. నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు రాజు కొలువు లభిస్తుందని జోస్యం చెప్పు. వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకుని సుఖంగా జీవించు అన్నాడు. ధర్మయ్య అనుమానంగా, తమరెవరో నాకు తెలియదు, తమరు చెప్పారు కదా అని ఈరోజు వాళ్లకు అలా చెప్పాక తీరా వాళ్లకు రాజు కొలువు దొరక్కపోతే నా ప్రాణాలు తీయగలరు, అందుకని నాకు భయంగా ఉంది అన్నాడు. వాళ్లకు రాజు కొలువు దొరకడం ఖాయం. అయినా మేము నీతోనే వస్తాం కాబట్టి నీకేం భయం లేదు. నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడుగు, కానీ దాన్ని జోస్యం నిజమయ్యాకనే తీసుకుంటానని చెప్పు, అప్పుడే గొడవ ఉండదు అన్నాడు మంత్రి. ధర్మయ్య ఇందుకు సరేనన్నాడు. రాజు, మంత్రి, ధర్మయ్య ముందుగా ఒక మువ్వ గోపన్న ఇంటికి వెళ్లారు. మంత్రి ఆ గోపన్నతో, మేము పొరుగురు నుంచి వచ్చాం. మీ ఊళ్ళో ఈ ధర్మయ్య మమ్మల్ని చూస్తూనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు. మా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విశేషాలు వివరించాడు. ఇతడికి నిజంగా జోస్యం తెలుసా లేక కాకతాళీయంగా చెప్పింది నిజమైందా అని నలుగురిని విచారిస్తున్నాం. మీ ఊరి వాడు కనుక నీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి. అందుకుగాను ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇతన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఏరా ధర్మయ్య, నువ్వేమిటి జోస్యం చెప్పడమేమిటి? పొరుగురు వాళ్ళని డబ్బు కోసం అలా మోసం చేస్తున్నావా అన్నాడు మువ్వగోపన్న మందలింపు ధోరణిలో. ధర్మయ్య దీనికి ఏమాత్రం చెల్లించక, నేను మోసం చేయడం లేదు. కొద్ది రోజుల నుంచి నాకు మనుషుల్ని చూడగానే భూత భవిష్యత్తులు వర్తమానాలు తెలిసిపోతున్నాయి. అందువల్ల నా విద్యను సొమ్ము చేసుకుంటున్నాను అన్నాడు. అలాగా, అయితే నాకు నీ జోస్యం చెప్పు. నీకు నా గురించిన భూతం వర్తమానం ఎలాగూ తెలుసు. వాటి గురించి వదిలిపెట్టు, భవిష్యత్తు చెప్పు చూద్దాం అన్నాడు మువ్వగోపన్న నవ్వుతూ. విను, 2 రోజుల్లో నీకు రాజు కొలువు దొరుకుతుంది. మరప్పుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య. రాజధానికి వెళితేనే దిక్కులేదు, ఇక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజు కొలువు అంటూ ఈసడించి, సరే, ఏది ఏమైనా నువ్వు చెప్పింది నిజమైతే నీకు 10,000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. అదేవిధంగా రెండో గోపన్న ధర్మయ్యకు 3 అంతస్తుల మేడ ఇస్తానన్నాడు. మూడో గోపన్న మాత్రం, నీ నోటి వాక్యాన నాకు రాజు కొలువు దొరికితే నా మొదటి నెల జీతంలో సగం నీకే అన్నాడు. ఈ మాటలు వింటూనే ధర్మయ్య, హా, ఊరు నడిబొడ్డున వెలిసిన మువ్వగోపాల స్వామి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు, మంత్రి, మూడో గోపన్న ధర్మయ్య ముఖాన ఇన్ని నీళ్లు చల్లించి అతడికి స్పృహ రాగానే ఏమైందని అడిగారు. ధర్మయ్య నెమ్మదిగా లేచి కూర్చుని రాజు, మంత్రితో, అయ్యా, ఈ మువ్వగోపన్నలు ముగ్గురు నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు వీళ్లను ధర్మం కోసం యాచించాను. ఆ అనుభవం నాకుంది. మొదటి ఇద్దరూ మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీ పరులు కారు. ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తారే తప్ప వాటిని నిలబెట్టుకోవాలనుకోరు. 10,000 వరహాలు ఇస్తానన్నాయన 1 వరహ ఇస్తే విశేషం. 3 అంతస్తుల మేడ ఇస్తానన్నాయన 1 ఇటుక ఇచ్చి సరిపెట్టుకోమంటాడు. ఈ మూడో గోపన్న మాత్రం నిజాయితీకి మారుపేరు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాణ్ణి కనుక నా మాట నమ్మండి. ఈయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు. చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రాజు కొలువులో నెల జీతంలో సగమంటే నా బతుక్కు చాలా మొత్తం. 1-2 సంవత్సరాల పాటు ఇంతకాలో గంజో దొరుకుతుంది. అంత అదృష్టం నాకు పట్టబోతున్నదన్న సంతోషం కొద్దీ స్పృహ తప్పినట్టుంది, అంతే అన్నాడు. అప్పుడు మంత్రి మువ్వగోపన్నకు, ధర్మయ్యకు తామెవరో చెప్పి రాజుతో, ప్రభు, మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి వివరాలు చెప్పేవాడు కాదు. అలా చెప్పే పరిస్థితులు కల్పించడానికే ఈ జోస్యం నాటకం ఆడించాను. ఈ మూడో గోపన్నే మనకు కావలసిన వాడని వేరే చెప్పనవసరం లేదు కదా అన్నాడు. రాజు మూడో మువ్వ గోపన్నకు కోశాధికారి పదవి ఇచ్చాడు.
ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు. మిగతా గోపన్నలకు కొలువులో వాళ్లకు తగిన స్థానం కల్పించాడు. ఈ జరిగింది విరూప దేశంలో బాగా ప్రచారమైంది. అప్పటి నుంచి ఆ దేశంలో పదవులు కావలసిన వారు నిజాయితీగా ఉంటూ సాధ్యపడినంత మేరకే వాగ్దానాలు చేయాలనుకునేవారు. అలా కాక కొందరు శుష్క వాగ్దానాలు చేస్తే ఆ సంగతి విన్నవారు వారితో, అయ్యా, నేను స్పృహ కోల్పోవడం లేదు, స్పృహ కోల్పోయేలాంటి వాగ్దానం మరొకటేదైనా చేయండి అని గేలి చేసేవారు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన నిజాయితీపరుడి వాగ్దానం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చెట్టు మీద దేవత. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది. సునంద అనే అప్సరస తాను దేవేంద్రుడికి భార్య కావాలన్న కోరికతో పారిజాతం కిందకు వెళ్ళింది. కాని ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తు రాలేదు. ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్ళాకనే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది. అలా ఒక్కసారి కాదు, చాలాసార్లు జరగడంతో సునంద ఒక రోజున పారిజాత వృక్షం కిందకు వెళ్ళి, వృక్షమాత, నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తుకు వచ్చేలా వరమివ్వు అని అడిగింది. అది సాధ్యం కాదు, ఎందుకంటే వరాలివ్వడం దేవుడి వంతు. నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అన్నది పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఊపుతూ. మరి నా కోరికను నీ దగ్గరకు రాగానే మరచిపోతున్నాను. ఎందుకలా జరుగుతున్నది? నా కోరిక తీరే మార్గం లేదా అన్నది సునంద దిగులుగా. నీ కోరిక నాకు తెలుసు, అది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి నేనే నీకది గుర్తు రాకుండా చేస్తున్నాను. ఒక మహాపతివ్రతకు భర్త అయినా ఒక మహాపురుషుణ్ణి భర్తగా పొందాలన్నా నీ కోరిక తప్పు. కాబట్టి ఇంకేదైనా అడుగు, నేను తప్పక తీర్చగలను అన్నది పారిజాతం. పారిజాతం ఇలా అనగానే సునందకు కోపం, ఉక్రోషం పుట్టి, ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతానికి 4 కొమ్మలు విరిచేసింది. పారిజాతానికి కోపం వచ్చి, నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టే నీకు ఆశ్రయం అవుతుంది. నీకిక దేవలోకంలో స్థానం లేదు, ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అని శాపమిచ్చింది. సునంద కంగారు పడి, నా కోరికను గుర్తు రాకుండా చేయగలిగావు, అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచి ఉండేదాన్ని కాదు. కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది. అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అన్నది. కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు. ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తినివ్వలేదు. అయినా నీ కోపం వల్ల నాకు 4 కొమ్మలు విరిగాయి. చెట్టుకు కొమ్మలు విరగడంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు. నా శిక్ష నేను అనుభవించాను. నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించుకుని ఆ చెట్టు పడే బాధలను నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది. అందుకే నీకు నేనలా శాపం ఇచ్చాను అన్నది పారిజాతం. తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతానికి చేతులు జోడించి, నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరమివ్వు తల్లి అన్నది. భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు, కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి, గుర్తుంచుకో అన్నది పారిజాతం. ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లోని చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నది. ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకుని ఎందుకో విరిచాడు. కొమ్మ పెళ్ళున విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా బాధతో మూలిగింది. కోదండరామం హడలిపోయి చేతిలోని కొమ్మను నేల మీద అలాగే జారవిడిచి నోట మాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. నేనేం అపకారం చేశాను? నిష్కారణంగా నా కొమ్మనెందుకు విరిచావు అంటూ గద్దించింది చెట్టు మీది దేవత. దేవత కోదండరామానికి కనపడలేదు. ఆయన చెట్టే తనతో మాట్లాడుతున్నదనుకుని ఇంట్లో వంటకు కట్టెలు లేవు, సంతలో కొందామంటే దగ్గర ఉన్న డబ్బు వెచ్చాలకే చాలదు, అందుకని కొమ్మ విరిచాను అన్నాడు వణుకుతూ. అప్పుడు దేవత సునంద అతడి ముందు ప్రత్యక్షమై, ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తున్నది, అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చేయమని నన్ను పంపాడు. నేను ఈ చెట్టు మీదే ఉండే దేవతను. ఇక మీదట నువ్వు చెట్టుకు ఏ అపకారమో చేయకు.
నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికిచ్చింది. ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరిన మంట వస్తుంది. ఎంత కావాలంటే అంతే మంట వస్తుంది. ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆరిపోతుంది. దానిని చూసి కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4 రోజులకు మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడతడు. ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉన్నది. చెట్టు మీద దేవత కలవరపడి కారణమడిగితే, కోదండరామం, నా తల్లికి చాలా జబ్బు చేసింది. దానిని నయం చేయడానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బడిగాడు. అందుకని ఈ ఇల్లు అమ్మేయాలనుకున్నాను. పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు వచ్చిరాదని, దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని ఒక ఆయన అన్నాడు. అందువల్ల చెట్టును నరికేయాలని వచ్చాను అంటూ గొడ్డలిని ఎత్తాడు. ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు. ఆమె వెంటనే, అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిని తీసుకువచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు. దీన్నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యం 2 రోజుల్లో కుదుట పడుతుంది. దిగులు పడకు అని చెప్పింది. కోదండరామం దేవత చెప్పినట్లే చేశాడు. అతడి తల్లి ఆరోగ్యం కుదుట పడింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చెట్టుకు నిత్య పూజలు చేయసాగారు. అందరికీ కోరినవి ఇస్తుంటే ఆ చెట్టుకు కల్పవృక్షమని పేరు వచ్చింది. కోదండరామం నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వారందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోరికలు తీర్చమని అడగసాగారు. ఆ విధంగా చెట్టు మీది దేవత చాలా మందికి అడిగినవి ఇచ్చింది. చెట్లను బాధించకుండా మనుషులకు నిత్య అవసరాలు గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది. మరెందరికో ఆయురారోగ్యాలను సమకూర్చింది. అయితే వచ్చే వారిలో కొందరు ఇతరులను బాధించే కోరికలు అడగసాగారు. దేవత వారి కోరికలు తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధనలు చేసేది. ఇది నచ్చని వారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ విషయం సునందకు తెలిసి, పారిజాత కల్పవృక్షమా, నా వద్దకు వచ్చేవారి కోరికలు ముందే తెలిసేలాగాను, నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాగాను వరమియ్యి అని మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకుని ప్రార్థించుకున్నది. అప్పుడు సునంద చెవిలో, ఇప్పటికి నీకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు నీకాశ్రయమిచ్చిన వృక్షజాతికి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. తిరిగి దేవలోకానికి వస్తావు అన్న పారిజాత వృక్షం మాటలు వినిపించాయి. ఇది విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నింటినీ వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తను దేవలోకానికి తిరిగి వెళ్ళింది. అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవత లేకున్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన చెట్టు మీద దేవత అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తన కోపమే తన శత్రువు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 2003 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. రాముడికి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వల్లనే వాడి కోపం తగ్గడం లేదని అందరూ అనేవారు. అందుకని ఒక రోజున రాముడి తల్లి తండ్రి వాణ్ణి గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో, నాకు ఏమైనా తొందరగా తినడానికి పెట్టు, కాలవగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి అన్నాడు. పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి, పెరట్లో 10 మొక్కలకు పాదులు తీసిరా, అప్పుడే నీకేదైనా పెడతాను అన్నది తల్లి. రాముడికి కోపం వచ్చి ఆ రోజుకు ఇంట్లో ఏమీ తినను అన్నాడు. తల్లి కంగారు పడి వాని బ్రతిమలాడ్డం మొదలుపెట్టింది. ఇంకెప్పుడు పని చెప్పనన్నది. కానీ ఆమె బ్రతిమాలిన కొద్దీ వాడి కోపం పెరిగిందే కాని తగ్గలేదు. ఆమె కళ్ళ నీళ్లతో భర్తకు సంగతి చెబితే ఆయన చిరాకు పడి, ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం, 12 ఏళ్ళు వచ్చాయి, ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చేయడు, పెరట్లో తోట పని చేస్తే గాని వాడికి తిండి పెట్టకు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలు రాముడు విన్నాడు. వాడి కోపం ఇంకా పెరిగిపోయింది. వాడు కాలవ గట్టుకు ఆటలకు వెళ్ళిపోయాడు. అప్పటికి వాడి స్నేహితుడొక్కడే ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు. నాక్కూడా కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు. రాముడికి వాడి మీద కోపం వచ్చి, నీతో మాట్లాడను పో అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నదేమైనా ఉంటే తినాలని వాడనుకున్నాడు.
కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు. రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది. వాడక్కడి నుంచి కదిలి దూరంగా ఒక చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరకు వెళ్ళి తనకొక పెసరట్టు పెట్టమన్నాడు. అవ్వ డబ్బు అడిగింది. రాముడు డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టను అన్నది. దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నబోయాడు. ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది. రాముడు భయపడి వెనక్కు తిరిగి పరిగెత్తాడు. కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు. రాముడు రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు. అలాగా పాపం, నా పొలంలో పండిన వంకాయలను గుట్టగా పోశాను. వాటిలోంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి 2 గుట్టలు చేయాలి. నువ్వు ఆ పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చేయని వాణ్ణి నీ పొలంలో పని చేస్తానా? నన్నిలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరి పరిగెత్తసాగాడు. రైతు వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలా మందితో గొడవ పడ్డాడు రాముడు. అప్పటికి వాడికి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది. వాడు కొంత దూరం నడిచి ఊరి చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని శ్రీకృష్ణానంద స్వామి నెలకొల్పాడు. అక్కడ ఆయన ప్రజలకు మంచిని బోధిస్తుంటాడు. పేదలకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. రాముడు శ్రీకృష్ణానంద స్వామి దగ్గరకు వెళ్ళి తన కథను చెప్పుకుని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు. స్వామి వాడి భుజం తట్టి, చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు. రాముడికి చాలా కోపం వచ్చింది. కానీ వాడికిక ఎక్కడికి వెళ్లే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చుని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు. అలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్చలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టారు. శ్రీకృష్ణానంద స్వామి రాముణ్ణి సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని, వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురంపమని చెప్పాడు. శిష్యులు రాముడిని అన్నశాలకు తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టారు. రాముడు వాళ్లకు తను పొద్దుటి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెబుతుండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో, రాము, ఇప్పటికి నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు. దానికి రాముడు సంతోషంగా తలాడించాడు. అప్పుడు స్వామి, తన కోపమే తన శత్రువు అంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధ పెట్టింది. నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది. రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు కదా. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు. రాముడు తన తప్పు గ్రహించినట్టు తల వంచుకుని, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇంట్లో అమ్మ నాన్న ఎంత కంగారు పడుతుంటారో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. స్వామి వాణ్ణి ఓదార్చుతూ, నువ్విక్కడికి వచ్చి నీ కథను చెప్పగానే నా శిష్యుడొక్కన్ని నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళేమీ కంగారు పడరు. కానీ ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముణ్ణి ఇంటికి పంపాడు. మర్నాడు రాముడు తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథను రసవత్తరంగా వినిపించాడు. కథలంటే ఏమో అనుకున్నాను, అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు. ఆ రోజు నుంచి వాడెక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకుని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి రాముడు మంచి బాలుడు అని ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన తన కోపమే తన శత్రువు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ 1000 వరహాల మూట. రచన వసుంధర గారు. ఈ కథ డిసెంబర్ 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? చంపానగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. కొత్వాలు ధనసేనుడు దొంగలతో చేతులు కలపడం వల్ల ఫిర్యాదులు రాజుకు చేరడం లేదని పుకారు పుట్టింది.
ఆ పుకార్లోని నిజానిజాలు తెలుసుకునేందుకు రాజు మారువేషం వేసుకుని రాత్రిపూట నగర సంచారం చేస్తూ ఒక సత్రంలో బస చేశాడు. నీ దగ్గర డబ్బేమైనా ఉంటే నా దగ్గర దాచుకో, క్షేమంగా ఉంటుంది. నగరంలో దొంగల భయం జాస్తిగా ఉన్నది, కాబట్టి హెచ్చరిస్తున్నాను అన్నాడు సత్రం యజమాని రాజుతో. నా వద్ద కాసుల మూట ఉన్నది, అందులో 1000 వరహాలున్నాయి. కానీ ఆ మూటను నా దగ్గరే ఉంచుకుంటాను. ఏ దొంగ నన్ను దోచుకోలేడు అని రాజు నిర్భయంగా చెప్పి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు బాటసారిగా నటిస్తున్న ఒక దొంగ విన్నాడు. వాడు రాత్రికి రాత్రి రాజు గదిలో ప్రవేశించి ఆయన వద్ద ఉన్న వరహాల మూటను దొంగిలించి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే నిద్రలేచిన రాజు విషయం గ్రహించి సత్రం యజమాని వద్దకు వెళ్ళి, నా వరహాల మూట పోయింది. నేనిప్పుడు అవసరం అయిన పని మీద బయటకు వెళుతున్నాను. రాత్రికి తిరిగి వస్తాను. ఈలోగా 1000 వరహాలున్న నా మూట దొంగిలించబడిందని నువ్వు కొత్వాలకు ఫిర్యాదు చెయ్యి. నా మూట దొరికితే తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. అందుకు సత్రం యజమాని, అయ్యా, ఈ దేశపు రాజు మంచివాడు, సమర్థుడు. కానీ కొత్వాలు దుష్టుడు. అందువల్లనే సత్రంలో బాటసారులను దొంగలు దోచుకున్నా నేనేమీ చేయలేకపోతున్నాను. నిన్ను నేను ముందుగా హెచ్చరించిన కారణము అదే. బాటసారుల ధనాన్ని దాచేందుకు నా వద్ద భద్రతా దళమున్నది. ఏ దొంగ ఆ దళం జోలికి రాడు. కానీ బాటసారులను దోచుకోకుండా ఆపడం నా వల్ల కాదు. అందుకు కారణమైన కొత్వాలకు ఫిర్యాదునివ్వడం చెవిటివాని ముందు శంఖం ఊదడమే అవుతుంది అన్నాడు రాజుతో. ఇదంతా ఒట్టి పుకారు. నాకు కొత్వాల మీద కూడా నమ్మకముంది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని రాజు వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రికి రాజు మారువేషంలో సత్రం చేరుకునేసరికి సత్రం యజమాని నవ్వుతూ, నేను కొత్వాలకు ఫిర్యాదు చేశాను, కానీ ఫలితమేమీ ఉండదు అన్నాడు. రాజు తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఒక అపరిచితుడు రాజు గదిలోకి వచ్చి, నువ్వు ఒట్టి అబద్ధాల కోరువు అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, నేను నిన్ను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. నేను అబద్ధాల కోరునని నీకెలా తెలుసు అని అడిగాడు. నిన్న రాత్రి నీ వరహాల మూటను దొంగిలించింది నేనే. మూట చాలా పెద్దదిగా ఉన్నా అందులో గుడ్డ ముక్కలు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. వరహాలు మాత్రం 100 ఉన్నాయి. కానీ నువ్వేమో 1000 వరహాలు పోయినట్లు కొత్వాలకు ఫిర్యాదు చేయించావు అన్నాడు దొంగ ఈసడిస్తున్నట్టు. రాజు వాడికేసి తీవ్రంగా చూస్తూ, దొంగతనం చేయడమే కాక ఆ సంగతి నిర్భయంగా చెబుతున్నావు. నువ్వు గుండెలు తీసిన బంటువులాగున్నావే అన్నాడు. అదంతా వేరే సంగతి. నువ్వు ఇప్పటికిప్పుడు కొత్వాల ఇంటికి వచ్చి నీ మూటలో ఉన్నవి 100 వరహాలేనని నిజం చెప్పాలి అన్నాడు దొంగ. చెప్పకపోతే అన్నాడు రాజు. దొంగ తన దుస్తుల్లోంచి చిన్న కత్తి తీసి బెదిరిస్తూ, చెప్పకపోతే నీ ఒంటి నిండా గాయాలు చేస్తాను అన్నాడు. రాజు ఒడుపుగా వాడి చేయి పట్టుకుని చిన్న దెబ్బతో వాడి చేతిలోని కత్తి కింద పడేలా చేశాడు. తర్వాత వాడి 2 చేతులు విరిచి కట్టి, నిన్నిప్పుడే కొత్వాలకు అప్పగిస్తాను అన్నాడు. సరే, నన్ను కొత్వాలకు అప్పగించు. కానీ ఆయనకు నీ మూటలో ఉన్నవి 1000 వరహాలు కాదని 100 వరహాలేనని చెప్పు. లేకుంటే ఆయన నన్ను బ్రతకనివ్వడు అన్నాడు దొంగ ఏడుస్తూ. దొంగగా పట్టుబడ్డందుకు కూడా భయపడక, మూటలో ఎంత డబ్బు పోయిందో చెప్పి తీరాలని ఇంతగా గోల పెడుతున్నావు. నీ తీరు నాకు చిత్రంగా ఉంది అన్నాడు రాజు. దొంగ ఒకసారి పెద్దగా మూలిగి, నేను దొంగనే అయినప్పటికీ నిజాయితీ పరుణ్ణని కొత్వాలు నమ్మాలి. నేను దొంగిలించిన మూటలో 100 వరహాలే ఉన్నాయని ఆయన నన్ను కొరడా దెబ్బలు కొట్టించాడు. కావాలంటే నా వీపు చూడు అన్నాడు దొంగ. రాజు వెనక్కు వెళ్ళి చూస్తే వాడి వీపు మీద దెబ్బల గుర్తులున్నాయి. కొత్వాలు తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నాడు. దొంగతనం చేసినందుకు నీకు శిక్ష పడి తీరవలసిందే అన్నాడు రాజు. అయ్యా, నీకు పోయినవి 100 వరహాలే కదా. నీకు నేను 200 వరహాలిస్తాను. కొత్వాలకు నిజం చెప్పు. నా నిజాయితీని ఆయన నమ్మకుంటే నాకు బ్రతికే భారమైపోతుంది అన్నాడు దొంగ. ఇది మరింత ఆశ్చర్యంగా తోచి రాజు దొంగను నిలదీస్తే, వాడు దొంగతనం చేయగానే కొత్వాల వద్దకు వెళ్ళి మూటలో 100 వరహాలున్నాయని చెప్పి సగం వాటా ఆయనకు 50 వరహాలు ఇచ్చి వచ్చినట్లు చెప్పాడు. కానీ ఆ తర్వాత సత్రం యజమాని చేసిన ఫిర్యాదులో పోయినవి 1000 వరహాలని తెలిసి తన వాటా మిగిలిన 450 వరహాల కోసం కొత్వాల్ వాడిని బాగా హింసించాడు. దొంగ తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు సత్రానికి వచ్చాడు. ఆ సరికి రాజుకు అసలు విషయం అర్థమైంది. ఆయన దొంగకు తానెవరో తెలియచెప్పి
ఇక నుంచి బుద్ధిగా బ్రతకమని హెచ్చరించి పంపేశాడు. తర్వాత ఆయన రాజభటులను పంపి కొత్వాలును బందీ చేయించాడు. ఇదేమిటి మహారాజా అంటూ గోలపెట్టిన కొత్వాలుతో, నువ్వు దొంగల నుంచి నిజాయితీని ఆశిస్తున్నావు, అయితే నీలో మాత్రం నిజాయితీ లేదు. కొంతకాలం పాటు కారాగారంలో దొంగల మధ్య గడుపుతూ వాళ్ల నుంచి నిజాయితీ నేర్చుకో అన్నాడు రాజు. తర్వాత చంపానగరంలో దొంగతనాలు ఆగిపోయాయి. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన 1000 వరహాల మూట అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఇద్దరు ఇద్దరే. రచన వసుంధర గారు. ఈ కథ డిసెంబర్ 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? రంగాపురంలోని భూషయ్యకు పెద్ద జబ్బు చేసింది. గాలి మార్పు కోసం కొన్నాళ్లు సీతాపురంలో ఉండి రమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఆ ప్రకారం సీతాపురంలోని దూరపు బంధువుల ఇంటికి వెళ్ళి ఉన్నాడు. బంధువుల ఇంట భూషయ్యకు చక్కని ఆదరణ లభించింది. ప్రతిరోజు సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్లేవాడు భూషయ్య. అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు. కాలినడక దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పి ఉన్నాడు. భూషయ్యకు ఏ రోజు చక్కని దానిమ్మ పళ్ళు దొరికేవి కాదు. కొన్నిటికి డాగులుండేవి. కొన్ని ఇంటికి వెళ్ళాక ఒలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళి ఉండేవి. అప్పటికీ భూషయ్య పళ్లను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒకరోజు కొన్నవాడి వద్ద మళ్ళీ కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతుంటే, ఊరికి కొత్తవాణ్ణి, పళ్ళ నాణ్యతకు మాత్రం కాదు, నా దగ్గర ఒకసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూషయ్య. తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు కాని పచ్చి మోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు. అదంతా నాకు తెలియదు బాబు. వ్యాపారం అంటేనే నమ్మకానికి మరొక పేరు అనుకుంటాను నేను. మంచి సరుకు తెస్తాను, ఒక్కటే ధర చెబుతాను, ఒక్కసారికి నా వద్ద కొని చూడండి అన్నాడా యువకుడు. భూషయ్య ఆ యువకుణ్ణి పేరడిగి ఈశ్వరుడని తెలుసుకున్నాడు. చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పళ్ళు బాగున్నా బేరం ఒప్పుకోలేదు. అలాగే పళ్ళలోంచి ఏమీ ఏరుకొనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబు, ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి, రేపటి నుంచి ఎలాగూ మీరు నన్నే నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు. భూషయ్య వాడి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అదీ కాక ఇంతవరకు నమ్మకమైన పళ్ళ దుకాణం దొరకలేదు కూడా. నిజంగానే ఈశ్వరుడిచ్చిన పళ్ళు బాగున్నాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయనిచ్చిన పళ్ళు తిని అంత రుచికరమైన దానిమ్మ పళ్లను తాము ఆ ఊరు దుకాణాల్లో ఎరగమని చెప్పారు. మర్నాటి నుంచి భూషయ్య రోజూ ఈశ్వరుడి దగ్గరే పళ్ళు కొనడం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకన్నది ఇవ్వలేదు. అలా 1 నెల రోజులు గడిచాయి. ఆ సరికి భూషయ్య ఆరోగ్యం ఎంత మెరుగైందంటే, జబ్బు చేయడానికి పూర్వం కూడా లేని మెరుపిప్పుడు ఆయనలో కనపడుతున్నది. ఇక రంగాపురం తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆ రోజే భూషయ్యకు సీతాపురంలో చివరి రోజు. తనకు చక్కని పండ్లనిచ్చిన ఈశ్వరుడి వద్ద వీడ్కోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రం ఈశ్వరుడి దుకాణానికి వెళ్ళి చూస్తే వాడి దగ్గర సరుకు చూడ్డానికేమీ బాగాలేదు. అలా కనపడుతున్నది కానీ బంగారం లాంటి సరుకు. బాబూ, తటపటాయించకండి, తమని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరకు రారు కదా అని ఈశ్వరుడు పళ్ళు తూకం వేస్తుంటే, ఆ పళ్లకు ఎప్పటి ధర ఇవ్వడానికి మనస్కరించని భూషయ్య అనుకోకుండా దారిలో ఒక ఎరుగున్న ఆయన అప్పడిగితే ఇచ్చేశాను, జేబులో ఆట్టే డబ్బులు లేవు, అన్ని పళ్ళు తూకం వేయకు అన్నాడు. తమ దగ్గర డబ్బులేమైపోతాయి బాబు, ఎంత ఉంటే అంతే ఇవ్వండి, మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు. అదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య. సరుకెందుకు బాగుండదన్నట్లు నవ్వేశాడు ఈశ్వరుడు. తాను ఊరు విడిచి వెళ్ళిపోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూషయ్యకు నాలుక చివరిదాకా వచ్చింది. కానీ ఆ రోజు వాడిచ్చిన పళ్ల మీద ఆయనకు చాలా అనుమానంగా ఉంది. అందుకని సరుకు బాగుంటేనే బంధువులింట్లో మిగతా డబ్బిచ్చి వెళ్ళాలని, లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలని అనుకున్నాడాయన. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పళ్ళు తీసుకుని ఇల్లు చేరాడు భూషయ్య. ఆ రాత్రి ఒలిచి చూస్తే ఏ పండు బాగోలేదు. ఈ పళ్లకు గాను ఇప్పటికి ఈశ్వరుడికి ఇచ్చిందే ఎక్కువ, వాడికింక మిగతా డబ్బు ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు భూషయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడనే భూషయ్య ఎక్కువ బాధపడ్డాడు. మర్నాడు ఉదయమే రంగాపురం వెళ్లే గుర్రబండి ఎక్కాడు భూషయ్య. అందులో ఆయనతో పాటు మరి 3 ఉన్నారు.
భూషయ్య బండిలో వెనుకగా కూర్చున్నాడు. దారిలో బండిని ఎవరో ఆపారు. నడిచి వెళదామనుకుంటే కాలు బెనికింది. రంగాపురం యువతల గౌరీపురంలో దిగిపోతాను. అంతగా డబ్బిచ్చుకోలేను. నన్ను కాస్త నీ ముందుగా నీ పక్కనే కూర్చొనిస్తావా అని వచ్చినవాడు బండివాడిని అడుగుతున్నాడు. ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూషయ్య. ఇంత మాట్లాడావు, ఇంతకు నువ్వెవరివో చెప్పావు కాదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు. సీతాపురంలో పళ్ళ వ్యాపారం చేశాను. మా ఊళ్ళో పళ్ళ తోటలు చూడమంటూ భూస్వామి ఒకాయన కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు. భూషయ్య తల తిప్పి వాణ్ణి చూశాడు. అప్పుడే ముందు నుంచి బండెక్కుతున్న ఈశ్వరుడు తల తిప్పి భూషయ్యను చూశాడు. ఇద్దరూ క్షణం మాత్రమే ఒకరినొకరు అలా చూసుకున్నారు. దానిమ్మ పళ్ళు బాగా లేవని భూషయ్య అనలేదు. బాకీ డబ్బులిమ్మని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరూ ఇద్దరే కదా మరి. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన ఇద్దరూ ఇద్దరే అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాక్షసుడి పుణ్యకార్యం. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 2002 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. దుష్కాముడనేవాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు. అక్కడ వాడిని రాక్షసుడొకడు పట్టుకున్నాడు. దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు రాక్షసుడు వాణ్ణి సముదాయించి తన కథ చెప్పాడు. వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు వెళ్ళబుచ్చుకుని తనకి రాక్షస జన్మ వద్దని మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు. ఋషివాడిని ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో, పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నీవు దొరికావు. నా శక్తి చాలా గొప్పది. ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు. నిధితో నీకేం పనో నిజం చెప్పు. అబద్ధం చెబితే మాత్రం నేను చూపించిన నిధి నీకు కనపడదు అన్నాడు రాక్షసుడు. అందుకు దుష్కాముడు, నిధితో నేను భాగ్యవంతుడినవుతాను. ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లులను పోషించి నా మాటలకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను. నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ మాత్రపు దానికి డబ్బెందుకు, మల్లులెందుకు, తన్నులెందుకు? నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు. కాని విశాలాక్షి రెండో పెళ్లివాణ్ణి చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు. ఆ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, మరి మొదటి పెళ్ళాం ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ ఒకసారి కలియజూసి, ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసులవాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు. వాడు చెప్పినట్టే చేశాను. కాసులవాన మాత్రం కురవలేదు. రాజభటులు నా వెంట పడ్డారు. వాళ్ళని వదిలించుకుందామన్నా డబ్బు కావాలి. విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి. అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారికి ఒక మనిషికి పునర్జీవం ఇవ్వగల శక్తి నాకున్నది. నీ భార్యను బ్రతికిస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. సరేనా అన్నాడు రాక్షసుడు. నా భార్య బ్రతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే నాకు నిధి కావాలి. ఆ డబ్బుతో అందర్నీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు మనిషివే కాని నాలాంటి రాక్షసుడి కంటే అధముడిలా ఉన్నావు. నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను. మంచి మనిషికి సాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు. మరి ఈ రోజుకిక నాకు పుణ్యకార్యం చేసే అవకాశం లేదు. మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజుకు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముని నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. మరుక్షణం ఆ ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై, దుష్కాముడు వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు. ఆ విధంగా ఇటీవలి కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్యకార్యాలు చేశావు. కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యం అన్నింటికంటే గొప్పది. ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది. త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు. ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన రాక్షసుడి పుణ్యకార్యం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.